నక్సల్స్ అగ్రనాయకుడు మల్లోజుల వేణుగోపాల్ సోదరుడు భూపతి అలియాస్ అభయ్ మొన్న ఈ మధ్యనే లొంగిపోతానికి అనౌన్స్మెంట్ ఇవ్వటం, మొత్తం మావోయిస్టులంతా ఆయుధాలతో లొంగిపోతారు, నెల రోజులు గ్యాప్ ఇవ్వండి, ఆపరేషన్ కగారు ఆపేయండి, అట్లాగే మమ్మల్ని హింసించబాకండి, మేము వచ్చి లొంగిపోతాం అని చెప్తున్నటువంటి దశలో ఈలోపు మిగతా మావోయిస్టులందరూ ఎదురు తిరిగి ఓవైపు అదంతా రాంగ్ అంటూ ఈవెన్ ఆయన్నే అభయనే ఆయుధాలు ఇచ్చి లొంగిపోలేకపోతే మేము వచ్చి నీ అంత చూస్తామని హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈ గందరగోళాల మధ్యన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నక్సలైట్లు అయితే ఇక తమ భవిష్యత్తు చూసుకున్నారు. 71 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం ఛత్తీస్గఢ్లో సంభవించింది. నిన్నగాక మొన్న దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ దగ్గర లొంగిపోయారు. వీళ్ళలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. అందరు నక్సలిజంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళే. వీళ్ళల్లో 30 మంది మీద 64 లక్షల దాకా రివార్డు కూడా ఉంది. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ముమ్మరం చేయడంతోనే వీళ్ళందరూ లొంగిపోవడానికి వచ్చారన్నటువంటి విషయాన్ని పోలీసులు ప్రకటించారు.